ఈరోజు మీ అందరికీ మా గ్రామంలో జరిగిన క్షేత్రపాలక వీరభద్రస్వామి ప్రతిష్టను చూపించబోతున్నాను. ఆ ప్రతిష్టలో జరిగే ప్రతి విశేషాన్ని మీకు ఇప్పుడు వివరించబోతున్నాను. అసలు ప్రతిష్ట ఎలా జరుగుతుందో ఏంటో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రతి విగ్రహ ప్రతిష్ట కూడా ఇలానే జరుగుతుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీరు తెలుసుకోండి. ఇది వచ్చేసి మా గ్రామంలో ఉన్న శ్రీ విద్యేశ్వరి సహిత శ్రీ రామశృంగేశ్వర స్వామివారి దేవాలయం అన్నమాట. ఆ స్వామివారికి ఎదురుగానే ఈ క్షేత్రపాలక వీరభద్ర స్వామిని ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. ముందుగా విఘ్నేశ్వరుని పూజ, మండపారాధన, అలాగే ఆ స్వామివారు ప్రతిష్ఠ చేసే స్వామివారు ఎవరైతే ఉన్నారో వీరభద్ర స్వామి పూజ జరుగుతుంది. ఈ పూజ పూర్తయిన వెంటనే స్వామివారి ప్రతిష్ట కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. శ్రీ క్షేత్రపాలక వీరభద్ర స్వామినే నమః. ఆభరణాభ్యం ఉపవేతాభ్యం పుష్పం సమర్పయామి. గంధం చల్లండి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, కృష్ణాయ నమః, మధుసూదనాయ నమః, వైష్ణవాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీధరాయ నమః, పద్మావాయ నమః, దామోదరాయ నమః, మంకరధరాయ నమః, వాసుదేవాయ నమః, మృత్యుంజయాయ నమః, రుద్రాయ పురుషాయ నమః, సత్యమాయ నమః, ప్రస్తుతాయ నమః, ధనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ బ్రహ్మణే నమః, ఓం భవాయ దేవాయ నమః, సర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే నమః, నమః, శ్రీ క్షేత్రపాలక శ్రీ వీరభద్ర స్వామినే నమః. నారాయణ సమర్పయామి. షోడశానాభి పూజ సమర్పయామి. ధూపం శ్రీ క్షేత్రపాలక శ్రీ వీరభద్ర స్వామినే నమః. ధూపమాగ్రాపయామి. ఓం భగవత్పాద స్మరణేన వదయస్మరణేన సత్యం వర్తేన హింజాలం సమస్తమస్తమయ స్వాహ. శ్రీ మహస్తావాహి సర్వేభ్యో దేవీపహత. శ్రీ క్షేత్రపాలక శ్రీ వీరభద్ర స్వామి నమః. ధారక నారికేయ సజల సహిత అదరీ ఫలే సహిత కాశ్మీర ఫల సహిత దాడిని ఫల సహిత బీజావళిని సర్వే. ఓం ప్రాణాయ స్థాపనాయ అన్యాయ స్మరణాయ స్మరణాయ స్మరణే నమః. శ్రీచుక్రమే జవన్ మధ్య మధ్య పానీ సమర్పయామి. విదావలం ప్రవృత్యామ హస్తవాగచ్చం ధాతుం సమర్పయామి. శ్రీ క్షేత్రపాలక వీరభద్ర స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలం ఆచమనం సమర్పయామి. నీరాజనం. శ్రీ క్షేత్రపాలక వీరభద్ర స్వామినే నమః. నీరాజనం నీరాజనానంతరం ధాచనం సమర్పయామి. హర నమః పార్వతీ పతయే హర మహాదేవ హర. అభిమానిషాహం యం జిజ్ఞాస్పృణవా భగవదేవాపాదేవానిర్భావో ధారాధారణాం భవనస్య దేవనో సవితారం అభిమానిషాహం యం యజ్ఞమిశ్వరావా సనాభవతే దృశే. శ్రీ మండపస్థావాహిదేవి సర్వేభ్యో దేవీ దేవతా సహిత శ్రీ క్షేత్రపాలక స్వరూప శ్రీ వీరభద్ర స్వామినే నమః. అనేక సౌనిధి వేదోక్తమతుష్పాన్ సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచారాన్ సమర్పయామి. మయాదేవనక నక్షత్ర మంత్రేణ గిరాహేణ భక్తేన పరమేశ్వరత్వం యాదేవ ప్రమస్తనాజ్ఞానమహ షోడశోపచార పూజా భగవాన్ సర్వాత్మ్యక్షం శ్రీ క్షేత్రపాలక స్వరూప శ్రీ వీరభద్ర స్వామి దేవతా పూజా కార్యక్రమం పూర్తయింది. ముందుగానే స్వామివారిని జలాదివాసంలో అయితే ఉంచారు. అంటే జలాదివాసం అంటే స్వామివారి విగ్రహాన్ని నీటిలో ఉంచడం అయితే జరిగింది. దాన్నే జలాదివాసం అని అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది క్షీరాదివాసం. అంటే స్వామివారి విగ్రహాన్ని ఆవు పాలలో ఉంచుతారు. దీన్ని క్షీరాదివాసం అంటారు.
ఇది పూర్తయిన వెంటనే ధాన్యాదివాసం జరుగుతుంది. ఆ ధాన్యాదివాసం ఎలా జరుగుతుందో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ధాన్యాదివాసం అంటే స్వామివారిని వరి ధాన్యం ఉంటుంది కదా, ఆ వరి ధాన్యంతో కప్పి ఉంచుతారనమాట కొంత సమయం. దీన్నే ధాన్యాదివాసం అని అంటారు. ఇప్పుడు ధాన్యాదివాసం పూర్తయింది. ధాన్యాదివాసం పూర్తి అయిన వెంటనే పుష్పాదివాసం జరుగుతుంది. పుష్పాదివాసం అంటే అది కూడా సేమ్ అనమాట. స్వామివారిని కొంతసేపు పుష్పాల మధ్యలో ఉంచుతారు, పుష్పాలతో కప్పి ఉంచుతారు. దీన్నే పుష్పాదివాసం అని అంటారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిన వెంటనే స్వామివారిని ప్రతిష్టకు సిద్ధం చేస్తారు. అది ఎలాగో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ రెండు పూర్తయిన తర్వాత ఈ వీరభద్రస్వామికి యంత్రం ఒకటి ఉంటుంది. ఆ యంత్రాన్ని ముందుగా ప్రతిష్ఠ చేసే ప్లేస్లో నిక్షిప్తం చేస్తారు. యంత్రాన్ని నిక్షిప్తం చేసిన తర్వాత అప్పుడు స్వామివారి విగ్రహాన్ని ఆ ముహూర్త సమయం ఏదైతే ఉందో ఆ సమయానికి ఆ యంత్రం పైన స్వామివారి విగ్రహాన్ని పెడతారు. ఆ కార్యక్రమాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ब्राह्मणो अस्ति मुखमासीत् बाहुराजन्यकृतः पूर्वतस्य द्वैष्यः मध्याह्नसूत्रोजान्किरास्ते। ఇక్కడ మీరు చూస్తున్నది వీరభద్రస్వామికి సంబంధించిన యంత్రం అన్నమాట. ముందుగా యంత్రాన్ని అక్కడ నిక్షిప్తం చేసిన తర్వాత దానిపైన నవరత్నాలు, పాదరసం, నవధాన్యాలు ఇలా అన్ని రకాల వస్తువులతో ఆ యంత్రంపై పూజ చేస్తారు.
वेदाहमेतं पुरुषं महान्तं आदित्यवर्णं तमसः परस्तात् तमेवं वेत्त्वा नामृतैः भवति नान्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भेऽन्तः अजायमानो बहुधा विजायते तस्य धीरावेभ्यातपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो ऋचाय ब्राह्मणे अजं ब्राह्मण्यनयन्तः देवाग्वेदप्रमन्न यस्त्वयं ब्राह्मणो विद्यात् तस्य देवासन्वसे ह्रेश्च ते लक्ष्मीस्तुभ्यो ॐ देवी वाचमजनयन्त देवास्तां विष्णुरूपा पशवो वदन्ति सा नो मन्त्रेशमोर्जन्दहानान्ते निर्वागस्नानोपहस्ति अमृतं वै प्राण యంత్ర ప్రతిష్టాపన జరగగానే భక్తులందరూ యంత్రం పైన నవధాన్యాలు వేయడం అలాగే కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టాపన అయితే చేయడం జరుగుతుంది. పట్టుకోండి నలుగురు పట్టుకోండి కొంచెం పసుపు కుంకుమ వేసేసి వచ్చేసాం నమస్కారం చేసుకున్నారు అమ్మ నవధాన్యాలు అందరూ అక్కడ వేసి నమస్కారం చేసుకొని వచ్చాం ఆ పసుపు కుంకుమ వేసాను మీరు వేసి ఆ పళ్ళెం పట్టుకొచ్చాను మీరు అదే చేసి పెట్టండి ఓం హసనే దేవనస్నాయ క్షపణ ప్రాణమేనో దేహి భోగం జాస్కస్యేమ సూర్యమత్యంతమనమతే మృణయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానేవ యథాస్థానముపపేదే శ్రీ క్షేత్రపాలక స్వరూప వీరభద్రస్వామినే నమో నమః ప్రాణప్రతిష్ఠాపన ముహూర్త శుభముహూర్తస్తు అక్షతలే బండిలాగా స్వామివారి విగ్రహాన్ని వేద మంత్రాలతో ప్రతిష్ఠ చేయడం పూర్తయింది. ప్రతిష్ఠ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూడొచ్చు తాపి మేస్త్రి వచ్చి ఆ విగ్రహాన్ని నిలబడేలాగా చుట్టూ సిమెంట్ని అయితే పెడుతున్నారు. ఈ కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత స్వామివారి నేత్ర విమోచనం చేసి, అంటే అప్పటి వరకు స్వామివారి నేత్రాలు మైనంతో కప్పబడి ఉంటాయి, ఆ మైనం తీసి స్వామివారిని అద్దంలో అయితే చూపించడం జరుగుతుంది. ప్రతిష్ఠ అయిన తర్వాత ఈ వీరభద్రస్వామి యొక్క మహిమను, ఆయా విశేషాలను స్వయంగా పూజారి గారు చెప్పడం జరిగింది. వీరభద్రస్వామి యొక్క
మహిమను మీరు కూడా విని తెలుసుకోండి. ఈ యొక్క ఏదైతే ఉందో రామసింగవరం, ఆ రామసింగవరాన్ని అలాగే ఈ యొక్క క్షేత్రాన్ని, ఈ యొక్క ఆలయాన్ని సంరక్షణార్థం ఆయన పెట్టాం. ఆయన పెట్టడం ద్వారా ఏంటంటే ఈ భూతాలు ప్రేతాలు దానితో ఈ క్షుద్ర ప్రయోగాలు చేసినటువంటి ఏవైనా ఉంటే కనుక పొలిమేర దాటి లోపలికి రావు. ఎవరైనా ప్రయోగాలు చేస్తారు కదా, అవేమీ లోపలికి రానివ్వకుండా చూసుకుంటాడు ఆయన. మనం బయటికి వెళ్ళేటప్పుడు ఈ యొక్క స్వామివారికి మనం నమస్కారం చేసుకుని వెళ్తే, మీరు ఎంత కంగారు పనిలో వెళ్తున్నా సరే, ఎంత హడావిడికి వెళ్తున్నా ఒక్క నిమిషం అక్కడ ఆగి స్వామివారికి దండం పెట్టుకుని మీరు వెళ్ళడం ద్వారా మీకు ఉన్నటువంటి ఏదైనా సమస్యలు కానివ్వండి, లేదంటే వెళ్ళేటటువంటి పని మీద కానివ్వండి, ఆ పని మంచిగా జరుగుతుంది. అలాగే ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య కూడా తొలగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్వామివారికి నమస్కారం చేసుకోకుండా ఊరు పొలిమేర దాటదు. ఎటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఆ మూల నుంచి మీరు వెళ్తున్నా, ఈ మూల నుంచి వెళ్తున్నా, రేపు వెళ్తున్నారన్నా కనీసం వాళ్ళు వచ్చి స్వామివారికి ఎదురుకుండా నించుకుని పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుని, నవగ్రహాలకు ప్రదక్షిణ చేశాక పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుని, స్వామి క్షేత్రపాలక స్వరూప వీరభద్ర స్వామి, మేము ఊరు వదిలి వెళ్తున్నాం కాబట్టి మేము ఊరు లోపలికి వచ్చేంతవరకు కూడా మమ్మల్ని రక్షించి, మా కుటుంబాన్ని రక్షించి, మమ్మల్ని జాగ్రత్తగా పొలిమేర దాటించి మరీ పొలిమేర లోపలికి తీసుకురమ్మని ఆ స్వామివారికి నమస్కారం చేసుకుని మీరు వెళ్తే సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి మన ఆషామాషిగా ఏ ఒక్క విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించలేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విగ్రహానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. అలాగే ఈరోజు మనం ప్రతిష్ఠించుకున్నటువంటి క్షేత్రపాలక స్వరూపుడైనటువంటి వీరభద్రుడిని మనం ప్రతిష్ఠించుకున్నాం. ఈ గ్రామాన్ని అంతటినీ సంరక్షించడం కోసం, అలాగే ఈ యొక్క ఆలయ సంరక్షణార్థం ఆయన పెట్టుకున్నాం. కాబట్టి ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన మనసులో స్మరించుకోండి. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఏ పని మీద వెళ్తున్నా, ఆఖరికి ఏలూరులో ఏదో పని నుండి మనం వేస్తున్నాం, సరదా పని మీద కానీ ఏ పని అయినా సరే ఆయన నమస్కారం చేసుకుని రావడం ద్వారా ఇంటికి సురక్షితంగా వస్తాం. ఇదేంటారు, ఏ గాలి ధూళి ఏది పట్టుకోకుండా మనం పొలిమేరలోకి ఎంటర్ అవ్వగానే ఆయన మన మీద ఏదైనా గాలి వాళ్ళ ధూళి ఉన్నా పటాపంచలు చేసి లోపలికి మనల్ని సురక్షితంగా తీసుకొస్తారు. మన పిల్ల పాపలు పాడి పంట అన్నీ శుభ్రంగా ఉంటాయి. కాబట్టి ఈ రోజు నుంచి ఆయన క్షేత్రపాలక స్వరూప వీరభద్రుడు. క్షేత్రపాలకుడు అంటే ఈ యొక్క క్షేత్రాన్ని సంరక్షించేవాడు భైరవుడు. ఆయన ఆ భైరవుడికి మనం నమస్కారం చేసుకుని మన మనసులో కోరిక చెప్పుకొని బయటికి వెళ్ళేటప్పుడు ఒక్క నమస్కారం చేసుకోవడం ద్వారా అందరూ సురక్షితంగా ఉంటారు. ఈ లోక కళ్యాణం కోసం ఈయన ప్రతిష్ఠించింది కాబట్టి అందరూ నమస్కారం చేసుకోండి. మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మర్చిపోకుండా రండి. సాయంత్రం అర్ధరాత్రి అని లేదు, ఎప్పుడైనా గేటు దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకుంటే ఆయన వెనక తిరిగి కూడా చూడగలరు. దేవుడు ఎక్కడున్నా దేవుడే, కానీ ఆలయం వద్దకు వచ్చి ఇక్కడ నుంచి ఒక్కసారి నమస్కారం, ఆయన తాళం వేసుకుని వెళ్ళిపోయినా మీరు గేటు బయట నుంచి ఒక్కసారి నమస్కారం చేసుకుంటే ఆయన మీ వెనకాల వస్తారు. మీరు అంత దూరం నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకుని ఒకసారి కూర్చోండి. మా అందరూ నమస్కారం చేసుకోండి అమ్మా. గృహే దేవస్య దేవస్య గృహే గృహే మనయో గృహే మనయో వసంతి మనయో వసంతి దేవానాం వసంతి దేవానాం కవయో దేవానాం కవయః పార్థివాసః కవయః పార్థివాసః పార్థివాసైరి పార్థివాసః దేవాయిదమిదం దేవాయిదం ఇదం మే ఇదమిదం విద్యేవ తేజో భవ విష్ణవ శ్రీమహాన్ భవ బ్రహ్మైవరాయన్ భవ ధాన్యం ధనం వశం బహువత్రలాభం శతం వత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి రోచనో రోచమానశ్చోభనశ్చోభమాన కళ్యాణ. ప్రతిష్ట కార్యక్రమం పూర్తవగానే విగ్రహ ప్రతిష్ట చేసిన దంపతులను మరియు వచ్చిన భక్తులను పూజారి గారు వేదమంత్రాలతో ఆశీర్వదించడం జరిగింది. ఈ వేదమంత్ర ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం పూర్తయింది. సంపూర్ణ అనుగ్రహ